ఉంది, బొట్టు బొట్టు కారుతూ ఉన్నది. స్వామి వారు చూశారు. వెంటనే వారి కంటే మట్టి నేను ధారాగా కాలింది. పైకి వచ్చారు గాడి మీదకి. ఏ రాజయ్య, ఈ రోజు నుంచి మేము అరిటాకులో భోజనం చేయము అన్నారు స్వామి వారు. అంటే వారి జీవితాంతం వరకు అరిటాకులో భోజనం చేయలేదు. ఒక్కసారి మామూలు జరగలేదు. జరగకపోతే రాజయ్య గారు అన్నారు, స్వామి ఏం స్వామి ఒక్కరోజు ఒక్క పూటే కదా అరిటాకు తెచ్చారు భక్తులు, అరిటాకులో భోజనం చేయకూడదా? రాజయ్య మమ్మల్ని రాజీ పడమంటావా అని అన్నారు స్వామి. వారు చెప్పారు, నా చిన్నప్పటి నుంచి కూడా ఏ విషయంలో కూడా నేను రాజీ పడేవాడిని కాదు. తల్లి దగ్గరే రాజీ పడలేదు, అరిటాకు దగ్గరే రాజీ పడతాను అనుకల్లా. ఎందువల్ల అన్నారు, అరిటాకు లేకపోతే మామిడిస్తే లేకపోతే ఏమి, దేవుడిచ్చిన 2 ఆకులు ఉన్నాయి, 2 చేతులు, వీటిలో పెట్టాలి తింటారు స్వామివారండి. ఎందువల్ల ఏ ప్రాణి కాదో ఒక చెట్టు కూడా బాధపడితే సహించలేటువంటి మహనీయమూర్తి మరి గురుదేవులు అన్నమాట. అలాంటి గురుదేవుల యొక్క సమకాలంలో మన దేశంలో వారు పాదచారణ ఎన్నిసార్లు మా సొంత గ్రామం స్వాములు వారు నడిచారండి. ఆ ఊళ్ళో ఎంతమందిలో వచ్చారు, నడిచారు. అలాంటి మహనీయుల యొక్క జీవించే తపోమహిమ ఊరికి మీద ఎదురుపోతుందండి. వస్తాయి కాలాంతరంలో. ఎందుకంటే కలియుగం కాబట్టి కొన్ని ప్రభావ దోషాలు వస్తే రావచ్చు. వ్యాసాశ్రమానికి కానీ, వ్యాసాశ్రమ భక్తులకు కానీ, వ్యాస సంఘానికి కానీ ఏ వారికి చెప్పు చెల్లదలవాటు వ్యాసాశ్రమే కాదండి, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా స్వామివారి దృష్టి ప్రసిద్ధించిన అన్నమాట. వారు ఆంధ్రదేశం కోసమే స్వామివారి జీవితాన్ని అంతా కూడా దారపోసింది మహనీయులు వారి యొక్క జీవితం అన్నమాట. అందువల్ల కొన్ని వస్తూ ఉంటే అనుసూన్యాలు కూడా వచ్చినా అది లాభానికి వస్తుంది. కష్టం వస్తే కూడా పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో, పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వారికి కష్టం వస్తే దుఃఖం పాసం వస్తుంది. పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వారికి కష్టం వస్తే సుఖం పాసం వస్తుంటారు. మా దీక్షాగురు రామకృష్ణ ఒక కథ ఉండేవారు. ఏమిటంటే గురునానక్ ఏ దేశ సంచారం చేస్తూ ఉన్నారట. చేస్తుంటే ఒక ఊళ్ళో ఆయన తిట్టిపోశారటండి. వాడు గురువుగారిని తిట్టారట, రాళ్ళు వేసి కొట్టేశారట. ఆయన చిట్ట చివరికి ఆ ఊరికి వెళ్తూ ప్రబోధం చేస్తూ చిట్ట చివరి ఆశీర్వాదం చేశారట. మీ ఊళ్ళో వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో, ధనధాన్యాలతో, పుత్రపౌత్రులతో వర్ధిల్లుగాక, ఇక్కడే ఉండుగాక అని. ఇంకో ఊరు వెళ్ళారట, వారు పిచ్చలు చేశారట, బాధలు చేశారట, సన్మానం చేశారట, ఏడు వేరు ఊరేగింపు చేశారట. చిట్ట చివరికి ఊరేగింపు వచ్చిన తర్వాత మీ ఊళ్ళో ఉండేవాళ్ళు చిన్నాభిన్నమైపోదుగాక అన్నారు. అప్పుడు పక్కన ఉండేవాళ్ళు నాయకులు అడిగారటండి, అదేమిటండి వారు తిట్టితే కొట్టితే వారు ఇక్కడే ఉండాల్సి అన్నారు. వాళ్ళంతా పూజలు చేసి పిచ్చలు చేసి ఏడు వేరు అమ్మారేసి చేస్తే చిన్నాభిన్నమైపోదుగా అంటే వాళ్ళలో దుర్మార్గత్వం ఉంది కదా పెట్టిన వాళ్ళు. ఆ దుర్మార్గత్వం ఉన్నదే వ్యాపించకుండా అక్కడే ఉండుగాక చేశారు, ఆశీర్వాదం చేశారు. ఈ మంచి వాళ్ళు ఉన్నారు కదా, మంచి అనేది ఒక చోట ఉండకూడదు, అది వ్యాపకం కావాలి కాబట్టి నేను చిన్నాభిన్నమైపోదుగాక అంటే ఆశీర్వాదం చేశారన్నారు. అలాగే అనుసూయ గారు కూడా వీటిలో మేలు చేసినట్టే. అందువల్ల అలా అట్టే ఉన్నట్టయితే ఈ సమాజాలు కానీ, ఈ జయంతులు కానీ, ఆంధ్రలో జయంతులు, కర్ణాటకలో ఆరాధోత్సవాలు జరిగేవి కాలేదన్నమాట, జరిగించలేదు కూడా అనమాట. అందువల్ల నేనైనా సరే గురుదేవుడు తెలుసు సంకల్పం. ఆయన సంకల్పం సామాన్యమైందా, దివ్య సంకల్పంలో గురుదేవుడు అనమాట. సహస్ర శ్రీ మలయాళ స్వామి వారు వారి గురించి మనం ఏమి చెప్పుకున్నా అనమాట. ఎందువల్ల వారి గురించి చెప్పుకోవడం వారికి ఏదో గొప్ప వచ్చేదాని భాషం కాదు, మన జీవితాలు బాగుపడే వారి భాషమే. అందువల్ల మహర్షి శ్రీ మలయాళ స్వామి వారి తపో మహిమ, వారి శక్తి ఏ నాటికి కూడా అవిచ్ఛిన్నంగా జరుగుగాక, జరుగుతుంది కూడా. అలాంటి శక్తిని ఆ పరమేశ్వర మహర్షులు, ఆ సర్వదేవతలు కూడా అనుగ్రహిస్తారు. అహర పార్వతీపదే హర మహాదేవ. మహత్తరమైనటువంటి కార్యక్రమం సామాన్యం కాదు. ఒకటి జరగాలంటే ఏం కావాలి? అనుగ్రహం కావాలి. ఏమి బలం, 4 బలాలు కావాలి. ఒకటి అర్థబలం, 2 అంగబలం, 3 బుద్ధి బలం, 4 దైవ బలం, దానికంటే మించింది గురుబలం 5 కూడా. అర్థబలం ఉందనుకోండి డబ్బులు, వింటే ఏం రావు, అంగబలం ఉండాలి.
ఈ మనుషులు లేకపోతే మరి ఏమైనా చేయగలరా? చేయలేదు. అంగబలం ఉండాలి. అంగబలమే ఉంది అనుకోండి, బుద్ధి బలం లేకపోతే రావణాసుడికి అర్థబలము ఉంది, అంగబలము ఉంది, కానీ ఏమైనా బుద్ధి బలం లేదన్నమాట. బుద్ధి బలం కూడా ఉంది కానీ ఇంకా దైవ బలం లేదు. ఏమయ్యాడు? వారి తల పసపస ఎగిరిపోయినాయన్నమాట. ఆ విధంగానే అర్థబలము, అంగబలము, బుద్ధి బలం లేకపోతే మా స్వామి రామకృష్ణ చదువుతుండేవారు. కోట్లు సమానాలు ఉంటాయన్నమాట. ఆయన ఏది బుద్ధి బలం లేకపోతే. ఆ తర్వాత ఉన్నదే దైవ బలం ఉండాలి. దైవ బలం లేకపోతే దైవే బలే దుర్బలే అనేసారు అంతే. ఆ తర్వాత దానికంటే కూడా గురుబలం చాలా శ్రేష్టమైంది. అందువల్ల ఇలాగే అర్థబలము ఉంది. నరసింహ గారి డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అంగబలము అందరూ ఉన్నారు, బుద్ధి బలం ఆమెకి మహాబుద్ధి బలం ఉంది. అట్లా చూస్తే అట్లా పట్టేసుకుంటే అని అలాంటి బుద్ధి బలము ఉంది, దైవ బలము ఉంది. అన్నిటికంటే మించినటువంటి మహర్షి శ్రీ మలయాళ స్వామి వారి యొక్క పరమగురువు యొక్క దైవ బలం, గురు బలం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఈ కార్యాన్ని ఆ అమ్మగారు చేస్తున్నారు. ఆ అమ్మగారికి పూర్ణమైనటువంటి ఆయుష్ని, ఆరోగ్యానికి ఆ గురుదేవులు కాపాడుగాక. ముఖ్యంగా అన్ని వస్తువులు ఒకేసారి చదువుకుంటున్నాయండి. ఇది ఎంత బాగుంది. ఒకసారి భోజనం ఒకసాట, మకాలం ఒకసాట, సభ ఒకసాట, ఇవన్నీ కాకుండా మనకి ఈ కళ్యాణ మండపం, పవన్ కళ్యాణ మండపం పావనం అయిపోయింది అనమాట. మాట చెప్పాలంటే వాడు పవిత్రులైపోయారు. ఇంత మహనీయులు, ఇంత అన్నదానం చక్కగా జరుగుతుందంటే దైవభావంతో వారిని ఈ కళ్యాణ మండపం ఇచ్చిన వాళ్ళని, ఇంకా ఈ కార్యక్రమానికి సహకార సంపత్తులు, ధన సహాయము, మరి శ్రమ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా సద్గుణాలను సదా అనుగ్రహించి ఆశీర్వించుగాక. పార్వతీపతి హర హర మహాదేవ్. సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారి జయంతి ఉత్సవాలు మా గ్రామంలో, మా పట్టణాల్లో జరగాలని ఉత్సాహం చేత ఇప్పటికీ 5 పత్రాలు అందినాయి. అయితే ఒకటి గంగావతి నుండి వచ్చింది, 2 తుక్కులూరు సరస్వతీ దేవాలయం నుంచి వచ్చింది. గంగావతి అంటే కర్ణాటక, తుక్కులూరు సరస్వతీ దేవాలయం వచ్చేసింది. ఇంకా మర్లపాలెం గన్నవరం దగ్గర నుంచి వచ్చింది. తణుకు పట్టణం నుండి 1, విజయవాడ పట్టణం నుండి 1 వచ్చినాయి. అయితే వీటన్నిటిని పరిశీలించి చూడగా మొట్టమొదటి నుంచి కూడా మరి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో మరి వారికి కదా ముందు నుంచి అనుకున్న వారంటారు ముందు మేము వస్తే తర్వాత వారికి ఇస్తే ఎలాగూ అని అంటారు. అది కూడా ఒక ధర్మమే కదా. అయితే అందరికీ ఇవ్వబడతాయి. ఇది ఒకేసారి కాదు, తర్వాత 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 అందరి ఊళ్ళలోనూ చేయాల్సిందే, ఒకేసారి కాదు. అందువల్ల తణుకు పట్టణంలో ఇస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే తణుకులో మన స్వామి వారి సభలు జరిగి చాలా కాలం అయింది. జిల్లా కూడా మారింది. అంతే అదే అదే అది పచ్చిపోతుంది. అయినప్పటికీ ఊరు మారిందిలే తర్వాత. ఎందువల్లంటే తణుకులో జరిగి సనాతన వేదాంత జ్ఞాన సభలు జరిగినాయి. తణుకులో చాలా కాలం అయింది. అందువలన మరి తణుకు పట్టణంలో మా సద్గురు శ్రీ మలయాళ స్వామి వారి 126వ జయంతి ఉత్సవాలు జరిగితే బాగుంటుంది అని అనుకున్నాము. దానికి సహకరించవలసింది. తణుకు భక్తులు ఎక్కడ ఉన్నారు? చేసిన వారు మధ్యపాటి రామలక్ష్మి గారు, కె భవాని గారు, కొండవల్లి నాగలక్ష్మి గారు. తణుకు సమాజానికి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ యజ్ఞంలో 125వ పుట్టినరోజు కాబట్టి 125 మందికి వస్త్రదానం చేయించాలి.
కల్పించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి శ్రీమాన్ కడియాల బాలమ్మ గారు, పుణ్య దంపతులు అన్నపూర్ణమ్మ గారు, ఆ దంపతులు హనుమని ఇచ్చిన వారు, అమ్మ ఆ అవకాశాన్ని మాకు ఇవ్వండి, మాకు కల్పించండి అని చెప్పి వారు అడిగారు. ఈ వస్త్రాన్ని తీసుకొచ్చారు. వారు ఇప్పుడు మా స్థానంతో వస్త్రాన్ని తీసుకొచ్చున్నాము. అలాగే 126 పుట్టినరోజుకి 126 మందికి, 127 పుట్టినరోజుకి 127 మందికి అలా జరిపించాలని యొక్క సంకల్పము. చూడమ్మా ఎక్కించాలన్నమ్మా, ఎక్కించాలండి. ఇటమ్మా ఎక్కించాలండి, ఎక్కించాలి సార్. అట్నుంచి వచ్చామా, వచ్చేయండి. వచ్చండి కార్యక్రమం చేస్తున్నట్టు తెలిసిందని చెప్పి అందరూ సహృదయంతో వచ్చినటువంటి మహాత్ములందరికీ, అట్లే కార్యక్రమం జరుగుతుందని చెప్పి పిలవకుండా మహాత్ములందరికీ కూడా నా హృత్పూర్వక కృతజ్ఞతాపూర్వక తెలియజేస్తూ, ఈ యొక్క పవన కళ్యాణం ప్రభాకర్ రాజు గారు, సీతారామన్ రాజు గారు వచ్చున్నారు. వారి స్వామి వారికి పుష్పవారాలు చేస్తారు. ఇప్పుడు ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర, ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పథకము రామచంద్ర, ఆ పథకానికి బట్టి 10,000 మొహరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తిని చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర.
పలికి తురాయి నీకు పొలుపుగా జేయిస్తిని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పంపెన లేక మీ మామ జనక మహారాజు పెట్టెన ఎవడప్ప సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే.